చల్లగా. సాత్విక. ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ, ప్రకృతి నల్ల హాయిగా, ప్రకృతి నల్ల హాయిగా, తీయగా మాయగా పరవశింపజేయుచు, ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, మనసు మీద హాయిగా, మనసు మీద హాయిగా, తీయగా మాయగా మత్తు మందు జల్లుతూ, ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ, హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ, ప్రకృతి నల్ల హాయిగా, ప్రకృతి నల్ల హాయిగా, తీయగా మాయగా పరవశింపజేయుచు, ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, ఈ చల్లని గాలి. కిరోణి గారు. సాత్విక, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. అయితే చిన్న కరెక్షన్ ఉంది. ఎచ్చటి నుండి వీచెను పదనిరిసా, అది అది ఒకసారి ట్రై చేయి. ఎచ్చటి నుండి వీచెనో. ఆ, ఇప్పుడు కరెక్ట్గా పాడావు. పెర్ఫార్మెన్స్ రాలేదు, ఇప్పుడు నువ్వు సర్దిద్దుకున్నావా? సర్దిద్దుకున్నాను సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్. అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ టైం పాడేటప్పుడు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా పాడావు సాత్విక, థ్యాంక్ యూ సార్. సాత్వికంగా పాడావు. థ్యాంక్ యూ సార్. సాత్విక. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా తక్కువ సందర్భాల్లో నీ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడి ఉంటావు? ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ పాడావా కాంపిటీషన్లో? పాడాను మ్యామ్. ఫస్ట్ టైం అనుకుంటా కొంచెం శృతిలో చేరకపోవటం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే కష్టమైన పాట, చాలా కష్టమైన పాట. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందేమో అనిపించింది నాన్న. అది పాట ఎక్కువసార్లు సాధన చేసినా కూడా కొన్ని పాటల మీద మనకి పట్టు రాదు. అలా అని చెప్పి మనం పాడలేకపోవటం అంటూ కాదు, కొన్ని పాటలు అలా జరుగుతుంది. అయితే పై స్థాయి నువ్వు నిలబెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఫ్లాట్ అయింది. అది తప్ప ఈ పాట నీకు రావటం అండ్ నువ్వు ప్రజెంట్ చేయటం నీ అదృష్టం అని భావించాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మనకి ఉన్న వాటిల్లో, తెలుగు పాటల్లో చాలా గొప్ప పాట ఇది. నీకు వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు బాగా ప్రయత్నం చేసావు. ఓకే, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఈ పాట ఇంకెప్పుడన్నా పాడితే. ఓకే ఓకే మ్యామ్. బాగా పాడావు. చల్లని గాలి వచ్చి తాకినట్టుగా ఉంది. ఇంకేం మాట్లాడకు, అయిపోయింది. థ్యాంక్ యూ సార్.